వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా ఏమంటారు మొహమంతా పెంజరించుకొని ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇది చూస్తుంటాడు. అది ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ గారు అహంకారం, అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు, ఆయనకు అహంకారం పోలేదు. వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే. కాబట్టి నా సూచన, ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టండి, ఇంకా 3 ఏళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్కి. చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం. 2 సంవత్సరాలు సహకరించండి, ప్రతిపక్షంగా మీరు సూచన చేయండి, సమస్యల్ని లేవనెత్తండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, అవసరం అనుకుంటే నిరసన తెలపండి, ధర్నా చేయండి. ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు, మేము అనుమతులు ఇస్తున్నాము. చట్టసభలలో చర్చలు చేయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. తప్పుడు ప్రచారము, నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు, నువ్వు చెప్పిందే రాసి నువ్వే చదివిది నిజం అనుకొని భ్రమలకు లోనై ఫేక్ ప్రతిదీ. నవీన్ యాదవ్ ఇట్లా మాట్లాడిండు, లేకపోతే బట్టి విక్రమార్క గారు ఆ విధంగా అన్నాడు. అంటే ఫేక్ న్యూస్ నువ్వే క్రియేట్ చేసి ఆ ఫేక్ న్యూస్ నువ్వే నమ్మి నువ్వే కొద్దిమందికి సర్వేల పేరు మీద నగదిచ్చి మనందరం ఇక్కడనే ఉన్నాము, ప్రతి ఒక్కరికి ఇంకొకరు తెలిసిన వాళ్ళే ఉంటారు. నాకు ప్రత్యక్షంగా తెలియకపోతే అమర్ గారికి తెలుస్తుంది, ఆ సర్వే చేసిన ఆయన వెనకాల ఎవరు ఉన్నారు ఏమున్నది అని. వారిని అడిగితే నాకు చెప్పడా, వారిని అడిగి నిన్న మొన్న జరిగిన సర్వేలు అన్నీ కూడా నేను మీట్ ది ప్రెస్ రోజు కూడా మీకు అందరికీ చెప్పిన. సరే, వాళ్ళు ఎన్నికల్లో నెగ్గడానికి ఏదో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారే, మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి, వాటిని ప్రసారం చేసి అని చెప్పి ఛానల్స్ అండ్ పేపర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసిన. మొన్ననేమో పాటకు ఎత్తుకపోయినారు, తలుపులు ఎత్తుకపోయారు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినారు. రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు, గంత దొంగ. మేము చెప్పినాం ఎలక్షన్లకు ముంగట మీకు, వీడు లంగా నమ్మకుర్రు అని చెప్పినాం. మీరేమో నమ్మి ఆయనతో గుద్దిండ్రు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ అడ్డం పడ్డాడు, ఆయన ఎవరో గెలిచిండు. మరి ఇప్పుడేమో తర్వాత లబోదిబో అంటే లాభం ఏమున్నది? ఇప్పుడు అనుకొని బాధపడితే, మొన్న నేను హైదరాబాద్లో పోతున్నా, హైదరాబాద్లో సిగ్నల్ పడుడు పాపం ఉన్నది. సిగ్నల్ పడితే పక్కకు ఆటోనో బండో ఏదో ఒకటి వస్తుంది, వాళ్ళు మనం చూడంగానే అన్నా బాగున్నావా అంటారు. బాగానే ఉన్నా, ఏం సంగతి తమ్మి అంటే, ఆటో డ్రైవర్ ఆయన పేరు మహమూద్ అంటుండు. క్యాలే మహమూద్ భాయ్ అంటే, క్యాలే సా పూరా బర్బాద్ హై, కుచ్ నహీ హో రహా అన్నాడు. మరి క్యా కర్నా అన్నా, క్యా కర్నా కుచ్ భీ నహీ కర్ సక్తే క్యా అన్నాడు. अब महमूद भाई एक वोट का सजा 5 साल है ना, ఒక్క ఓటు మరి శిక్ష 5 ఏళ్ళు ఉంటది కదా, ఏం చేయాలి నేను అని నేనన్నా. అంటే మహమూద్ భాయ్ ఏమంటుండు ఎరికాను నాతోని, సాబ్ కోయి తర్కీబ్ నీ ఏ క్యా అంటుండు. అంటే ఏమైనా ఉపాయం లేదా సారు అంటుండు, ఏమైనా ఉపాయం లేదా ఈయన ఇంటికి పంపేది అంటుండు. నేను మిమ్మల్ని అందరినీ కరెక్టేనా నేను చెప్పేది? మీరు కూడా గదే అనుకుంటారా, వేరేమని అనుకుంటారా? ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అంటే వాళ్ళు చేయలేవట్టు. పక్కా ముచ్చట్నా ఇది కూడా, మళ్ళీ ఎలక్షన్ ముందు ముచ్చట్నేనా? పక్కానా ఈసారి? అర్థమైందా మొత్తం కాంగ్రెస్ మోసం, రేవంత్ రెడ్డి మోసం అందరికి అర్థమైందా? అత్తగారు ఊళ్ళో కూడా అర్థమైందా? ఆఖరికి మంచిగానే ఉన్నా.